అంటావు? అసలు ఏమైందిరా లడ్డు మీయా, ఎందుకు కోపంగా ఉన్నావు? నీ కోపానికి అర్థం ఏంటిది? ఏం లేదు, నేను అందరికి కొద్దిదాన్ని నాయే, అందరికి దండిదాన్ని నాయే. నువ్వా నన్ను గట్నే చూస్తావు, ఆ కొడుకా గట్నే చూస్తాడు, కోడలా గట్నే చూస్తుంది. పిచ్చి లేచిందా అని నీకేమన్నా? ఈ వరదాకా మంటకాడ కూసున్నావు, ఆ బుర్ర మొత్తం వేడెక్కినట్టున్నది. ఇప్పుడు సల్లారుదాకా నా మీద కొడతావు నువ్వు. ఏం లెత్తి పండుకో. దా బజ్జుకుందాం. పంట నీ దగ్గర నాకేం పని? ఏమైనా పని ఉంటేనేమో మంచిగుండాయే, నాకేం పని లేదా నీ దగ్గర వండటానికి. మరి రాత్రేటన పని పోయేదున్నా అదే. అసలు ఏమైందిరా లడ్డుగా చెప్పు. ఏం లేదు, రేపు కోడలత్తందట. కోడలత్తే నీకు మండుతాందా? అరే మండుడు కాదు, మెంటల్ మొక్క పోడా. ఈడాట డ్యూటీ ఎగ్గొట్టాట, కోడలను హాస్పిటల్ నుండి పట్టుకొస్తాడట. నేనన్నా కొడుక ఎందుకు ప్రాక్టిగా డ్యూటీలు ఎగ్గొడతాను, ఆ పని చేసుకో బిడ్డ. ఆ లవ్వనిటే వచ్చి ఒక అడుగు దోరేసి ఓ రోజు ఉండి తెల్లారి మమ్మని బిడ్డ అని నేనన్నా. అయితే ఏమైంది? ఆ మాటకు దానికి కోపం వచ్చిందేమో, నేను రాంతి సేంతి అని అన్నట్టున్నది. ఇక వీడు రాయేని బాన్సనని వీడంటాడు. పెళ్ళా మొగుడు దునియా మాట్లాడుకుంటారు, నువ్వు ఆడుకోయి అన్ని నుడు అవసరమా? ఈయన ఇంత బీపీ లేపుకున్నాడు అవసరమా? గట్లా చూసినావా, నువ్వు నన్నే అంటావు నాకు తెలుసు. దా బజ్జుందా.